చరిత్రలోకి కొంచెం బ్యాక్ వెళ్తే ఈ యొక్క బండి గ్లోబల్లీ అంటే మన అర్త్ మీద 1953లో అయితే ఈ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు దీని పేరు ప్రీమియర్ ప్రెసిడెంట్ అని అయితే పిలిచేవాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఈ వెహికల్ ని కొనడం జరిగింది. అది కూడా ఈఎంఐ లో. యాక్టర్ రజనీకాంత్ గారు కూడా ఈ వెహికల్ ని పర్చేస్ చేయడం జరిగింది. 2001 లో అయితే పాపం దీని సేల్స్ అన్ని పడిపోయినాయి. రోల్స్ రాయ్స్ కార్ తెలిసే ఉంటుంది కదా, దానిలో బాగా ఫేమస్ ఏంటి, దాని యొక్క డోర్ ఓపెనింగ్. ఇది చూసిరా, ఈ వెహికల్ ఒక 2-3 డేస్ నడిపామనుకో కొత్త వెహికల్ మనకి చిక్కాకే కొడతా ఉంటుంది. చూడు ఎంత క్రేజీగా ఉందో. జస్ట్ ఇమాజిన్, వీళ్ళు హై స్పీడ్ పోతుంది అంటున్నారు, బై మిస్టేక్ కూడా దమ్ము రాదు మనకు పోవాలంటే. ఒక రాణి బాగా నచ్చినట్టుందేమో, ఆమె యొక్క పేరు ఏదైతే సో చాలా మటుకు మనము టైం మిషన్లు వాడలేం కాబట్టి పాతకాలపు కార్ని అయితే పట్టుకురావడం జరిగింది. మీరందరూ చూస్తే దీని ఒక అంబాసిడర్ అయితే అనుకోవచ్చు, బై మిస్టేక్ కూడా కాదు. దీని యొక్క పేరు ఫియాట్ 1100. చరిత్రలోకి కొంచెం బ్యాక్ వెళ్తే ఈ యొక్క బండి గ్లోబల్లీ అంటే మన అర్త్ మీద 1953లో అయితే ఈ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. మనకి ఈ బ్యూటిఫుల్ వెహికల్ ఇండియాకి మాత్రం 1954లో అయితే మన దగ్గరకు రావడం జరిగింది. 54 అంటే 1954 నుంచి 1957 వరకు ఎలిగెంట్ అనే పేరుతో మనకి వెహికల్ అవైలబుల్ ఉండే. అండ్ 1958లో దీన్ని సెలెక్ట్ అని తీసుకొచ్చారు 62 వరకు. దాని తర్వాత సూపర్ సెలెక్ట్, ఆ తర్వాత దీన్ని మన దగ్గరికి 1100 అని తీసుకురావడం జరిగింది. 1964లో లాస్ట్కి దీన్ని 1100 డిలైట్ అని మొత్తానికి తీసుకురావడం జరిగింది. దీని కథ అంతా 1969లో అయితే మొత్తానికి ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క బండిని ప్రీమియర్ వాళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు దీని పేరు ప్రీమియర్ ప్రెసిడెంట్ అని అయితే పిలిచేవాళ్ళు. అండ్ అది కూడా 1 ఇయర్ తర్వాత మార్చేసారు కొనిన తర్వాత. దాని తర్వాత ఒక రాణి బాగా నచ్చినట్టుందేమో, ఆమె యొక్క పేరు ఏదైతే పద్మిని అని ఉందో, దాని తర్వాత ఈ వెహికల్ని ప్రీమియర్ పద్మిని అని అయితే మన ఇండియాలో క్రేజీ సక్సెస్ అయితే ఈ యొక్క వెహికల్ పొందడం జరిగింది. ఈ యొక్క వెహికల్ చాలా ఫేమస్ పర్సన్ అండ్ పర్సనాలిటీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఈ వెహికల్ని కొనడం జరిగింది. అది కూడా ఈఎంఐలో. ఆయన కొనిన కొద్ది రోజులకే చనిపోవడం వల్ల వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఈఎంఐని కంప్లీట్ చేసి ఈ వెహికల్ని వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రీమియర్ పద్మిని పేరుతో వెహికల్ వచ్చిందో, మన ఫేమస్ అండ్ చాలా ఇష్టమైన మన యాక్టర్ రజనీకాంత్ గారు కూడా ఈ వెహికల్ని పర్చేస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ యొక్క వెహికల్ యొక్క మెకానికల్ స్పెసిఫికేషన్స్ కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మరి ఈ వెహికల్లో మనకి డీజిల్ బండి ఉందా అంటే అది కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క వెహికల్ మనకి 1993లో డీజిల్ వేరియంట్ కూడా తీసుకురావడం జరిగింది. 137D విత్ 1366cc. అండ్ ఈ యొక్క వెహికల్ 1995లో పద్మిని ఎస్ అనేది తీసుకొచ్చారు. కాకపోతే అప్పుడు ఫ్లోర్ మౌంటెడ్ గేర్ బాక్స్, ఎప్పుడైతే మనకి రెగ్యులర్ కార్స్కి ఎట్లయితే వస్తుందో అట్లా. 2001లో అయితే పాపం దీని సేల్స్ అన్ని పడిపోయినాయి. ఎందుకంటే తెలిసిందే కదా, మన మారుతిగాడు చాలా తక్కువ ప్రైజులకి ఎక్కువ మళ్ళీ తెచ్చుకుంటూ దూసుకుంటూ మార్కెట్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా 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 బాగా బాధకి ఫీల్ అయ్యి మొత్తానికి కంపెనీ అనేది బంద్ పడడం అయితే జరిగింది. కాకపోతే ఈ వెహికల్ ఈరోజు ఎలా ఉంది ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ దగ్గర చూసుకుంటేనైతే దీనికి ఏజ్ ఒక 50 ఏళ్ళు పైన అయితే ఉంటుంది. పెయింట్ కండిషన్ కానీ మనం ఒకవేళ ఫ్రంట్ లుక్ చూసుకున్నా కూడా ఒక్కసారి మీకు కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తా. రోల్స్ రాయ్స్ కార్ తెలిసే ఉంటుంది కదా, దానిలో బాగా ఫేమస్ ఏంటి, దాని యొక్క డోర్ ఓపెనింగ్. ఇది చూసిరా ఎంత నీట్గా ఓపెన్ అయిందో. యాక్చువల్గా చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల ఇది 360 degrees వెళ్ళిపోతుంది. నార్మల్గా అయితే మనకి ఇది 90 degrees అయితే ఈ యొక్క డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ కంప్లీట్ మనకి ఎక్కడికక్కడ మెటీరియల్ అయితే కనబడుతూ ఉంటుంది. మోస్ట్లీ దీని యొక్క లుక్స్ అంబాసిడర్తో మ్యాచ్ అయినా అది కొంచెం లడ్డుగా హైట్ విడ్త్ అంత ఎక్కువ. ఈ బండి మాత్రం రోడ్ మీద క్యూట్గా చిన్నగా అయితే కనబడుతూ ఉంటుంది. మనకి ఈ వెహికల్ యొక్క వెయిట్ మనకి 753 kgs మాత్రమే. చూడండి ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్న డోర్ ఆడ పెట్టలే చేయను, ఇక్కడ పెట్టి ఇలా ఓపెన్ చేసుకుంటూ మనం అలా రాయల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అప్పట్లోనే ఇలాంటి బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే ఇస్తారు. అండ్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న వెహికల్ ఇండియాలో అయితే తయారు చేయలే, ఇది ఇటాలియన్ మోడల్, అంటే ఇటాలియన్ నుంచి ఇంపోర్ట్ చేయబడింది. దానికి ప్రూఫ్ ఏంటి బ్రో అంటే, నీకు ఎక్కడైతే km/h అని రాస్తుంటుందో అక్కడ mph, బయట కంట్రీస్లో మైల్స్ లాగా చూస్తారు. mph అంటే వెరీ సింపుల్, 1 mile = 1.6 km క్యాల్కులేషన్లో నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఒకవేళ దీని యొక్క లుక్స్ చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ చూస్తేనైతే నీకు దీని ఏదైతే ఫ్రంట్ ఫెండర్ ఉందో
మనకి దానికి ఇండికేటర్ అది హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ దాని చుట్టుపక్కల క్రోమ్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ నుంచి ఫెండర్ లైన్ అట్లాగా వెనక వరకు మంచి బ్యూటిఫుల్ డిజైన్ మనకి క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క హ్యాండిల్స్ ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయాయి కాబట్టి, కానీ 50,000 పైన ఉన్నా కూడా అవి ఇంకా మెరుస్తున్నాయి, గొప్పదని చెప్పుకోవచ్చు. అండ్ అప్పట్లో సేఫ్టీ పెద్ద మ్యాటర్స్ కాదు కాబట్టి ఎక్కడికక్కడ మెటల్ పెట్టి లోపల సీట్ బెల్ట్స్ లేకపోవడము. అండ్ ఇప్పుడు కార్లకి కూలెంట్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే అప్పుడు నీళ్ళతో మేనేజ్ చేసేస్తుండే. అండ్ ఒకవేళ దీన్ని రేర్ సైడ్కి వచ్చినా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే మనకి ఫియాట్ 1100 ఏదైతే దాని సీసీ ఉందో అది అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క కంప్లీట్ యాక్చువల్గా చూడాలంటే మనకి హెవీ వెయిట్ ఉన్నా కూడా దీన్ని ఇది గట్టి లోపల చూడండి ఎంత ప్లేస్ అయితే వేయడం జరిగిందో. కాకపోతే మనకి యాక్చువల్గా ఇక్కడ కింద అయితే ఇవి వస్తాయి, ఏమొస్తాయి అంటే మన స్పేర్ వీల్ అవన్నీ రావాల్సి ఉండే, కాబట్టి ఈ వెహికల్కి అవి ఏం లేవు ప్రస్తుతము. ఈ డోర్ కూడా అంత స్ట్రాంగ్ ఏం లేదు, దడ ఊగుతుంది. అండ్ దాని యొక్క స్టాక్ సైలెన్సర్ ఇది 50 years దానికి కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే దీని యొక్క టైల్ ల్యాంప్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, క్రోమ్ వాడారు, ఇక్కడ కూడా క్రోమ్ వాడడం జరిగింది. మధ్యలో మనకి రిఫ్లెక్టర్స్ అయితే ప్లేస్ చేస్తారు. అండ్ రేర్ బంపర్ కూడా అప్పట్లో స్టాక్లోనే ఇస్తుండే. అండ్ స్టైలిష్గా ఉండడానికి మనకి స్పోక్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ కార్లో ఎగ్జైటింగ్ ఏంటి అంటే లోపల నీకు ఫర్నిచర్ షాపే ఉంటుంది. అంటే 2 పెద్ద సైజులు సోఫాలు అయితే ఉంటాయి, కూర్చోగానే అలాగా దాని లోపల గుంజేసుకుంటుంది. 70 years ఓల్డ్ వెహికల్, జస్ట్ చూడండి ఎట్లుందో వెహికల్. ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఇక్కడ ఫియాట్ బ్యాడ్జ్ చేయడం జరిగింది. అండ్ ఇది అంతా కంప్లీట్గా ఇది అప్పట్లో మెషిన్ మేడ్ ఏం కాదు ఇవన్నీ, కాబట్టి డై క్యాస్ట్ వాడుతుండే. సో ఇదంతా హ్యూజ్ గ్రిల్ అన్నమాట మనకి ఫ్రంట్ దానికి. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే ఇప్పుడైతే మొత్తం మనకి ఏరోడైనమిక్ కోసము చాలా స్లాంట్కి ఇస్తున్నారు డిజైన్స్, కాకపోతే ఇది కంప్లీట్ స్ట్రైట్ వాల్ లాగా కనబడుతూ ఉంటుంది, అందుకే వెహికల్స్ ఎక్కువ మైలేజ్ చేయకపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే మళ్ళీ నీకు అంబాసిడర్ గుర్తొస్తూ ఉంటుంది, హెడ్ లైట్ విత్ హాలోజన్ బల్బ్. అండ్ చుట్టుపక్కల డీటెయిలింగ్కి క్రోమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా ఒక స్టాక్ బంపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క డీటెయిల్స్ కూడా చూడండి, అసలు ఇది ఎప్పుడుదో ఏందో కూడా అర్థం కావట్లేదు నెంబర్ ప్లేట్, కూల్. కానీ ఫ్రంట్ లుక్ మాత్రం క్రేజీగా అయితే క్రేజీగా ఉంది. అండ్ యాక్చువల్గా ఈ 70 years ఓల్డ్ బండి అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 70 ఏళ్ళ వెనక వీళ్ళు లోపల ఏం ఫీల్ అయ్యేవాళ్ళు, ఏం చూసేవాళ్ళు కూడా ఒకసారి మన కెమెరాతో మీకు చూపించేస్తాం. సో ఇది మన యొక్క ఇంటీరియర్, అదైతే డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నా. ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ అయితే ఉందో, అసలు ఇక్కడ నీకు ఏముండవు, ఎందుకంటే ఇది ఫ్లోర్ మౌంటెడ్ గేర్ బాక్స్ ఉంటుంది దీనికి. ఈ లెఫ్ట్ లివర్ ఏదైతే ఉందో దీంతోనే మనం గేర్స్ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా యాస్ట్రే ఇది, ఇక్కడ నీకు యాక్చువల్గా ఇది కూడా ఉండాలి, లైటర్ అనేది లోపల వోల్టేజ్తో ఆపరేట్ అవుతుంది, అదైతే కట్ చేసేసారు. అండ్ ఈ లైట్స్ కూడా కొంచెం మాటికి ఇండికేటరే. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే కనబడుతుంది కదా మైల్స్ అని, సో ఇది ఒక ఇంపోర్టెడ్ వెహికల్, మైల్స్ పర్ హార్. అండ్ కింద వచ్చేసి మనకి వాటర్ అని రాశారు కదా ఇంజన్ టెంపరేచర్ కోసము. అండ్ ఇక్కడ డైనమో, ఆయిల్, లైట్స్, రిజర్వ్, ఫ్యూయల్ అని ఇక్కడైతే బ్యూటిఫుల్ ఇండికేషన్ అండ్ క్రోమ్ డీటెయిలింగ్. ఇక్కడ కూడా మనకి అప్పట్లో అంతా మెకానికల్ స్విచెస్. ఈ వెహికల్ ఒక 2-3 days నడిపామనుకో కొత్త వెహికల్ మనకి చికాకే పడుతూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటేనైతే ఇక్కడ మనకి బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఆంపియర్స్లో అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క గ్లో బాక్స్ అయితే ఉంది, ఓపెన్ ఓవన్ ఉంటుంది, లో వరకు అయితే మన దీని యొక్క గ్లో బాక్స్. అండ్ ఇది ఒక రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి నీకు మధ్యలో హంప్ అయితే కనబడుతుంది, ఇంజన్ ముందుండి దాని యొక్క పవర్ అంతా రేర్ వీల్స్కి అయితే వెళ్తూ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది, బోల్డ్ అని సామాన్లు అయితే వేసుకొని తిరగచ్చు. అండ్ రూఫ్ చూసిన ఫ్రంట్ యొక్క లుక్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్, బోనెట్ చాలా క్లియర్గా దాని షేప్స్తో సహా కనబడుతుంది. అండ్ అన్నిటికంటే క్రేజీ ఏంటంటే ఈ యొక్క 2 స్పోక్స్తో మాత్రమే ఈ యొక్క స్టీరింగ్ వీల్ ఉంది, కంప్లీట్ మెటల్ అయితే చెప్పుకోవచ్చు, చాలా క్రేజీగా ఉంది. నాకు ఈ కార్లో బాగా నచ్చింది ఏంటంటే దీని యొక్క స్పీడోమీటర్ సెటప్ అండ్ మెయిన్గా దీన్ని డోర్ ఓపెనింగ్. ఇక్కడ చూస్తే ఇది బకెట్ సీట్స్, లెదరు, గాడిది గుడ్డ అవి ఏముండవు, ప్యూర్ బిగ్ లాంగ్ లెంత్ సోఫా అయితే ఇచ్చారు. అండ్ రేర్ కూడా ఘోరమైన సోఫా, ఇది చూడు ఎంత క్రేజీగా ఉందో. జస్ట్ ఇమాజిన్ మనం ఆ రంబుల్స్ నుంచి పోతున్నప్పుడు ఒకవేళ కార్ లేకుండా నన్ను ఒక్కడనే కెమెరాలు చూస్తే చాలా గలీజ్గా అనుకుంటారు, కాకపోతే దీని యొక్క సస్పెన్షన్ పక్కకు పెడితే ఇది దీని యొక్క సీట్ యొక్క కంఫర్ట్ అప్పట్లల్లా. అండ్ మెయిన్గా ఈ కార్లో బాగా సాటిస్ఫాక్షన్ కిక్ ఇచ్చేది ఈ ఇంజన్ యొక్క సౌండ్. అండ్ దీన్ని ఎట్లా ఆన్ చేస్తారో కూడా చూపిస్తా, ఒకసారి దగ్గరకు వచ్చేసాను. 3, 2, 1.
సో బేసికల్గా దీని యొక్క ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేయాలంటే మనం ఎత్తుకోవడానికి అంత కిందకి ఏం చేపెట్టిన అవసరం లేదు, ఇక్కడనే తగులుతూ ఉంటుంది దీని డాష్ బోర్డు. ఇక్కడ ఏమి ఉండవు, లెఫ్ట్ సైడ్ అయితే దీని లివర్ ఉంటుంది, వాటికి గుంజితే నీకు ముందు లాక్ అయితే ఓపెన్ అవుతుంది. మన కోసం ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే పెట్టాము, ఒకసారి వచ్చేసి చూపిస్తా. కమింగ్ టు ద ఫ్రంట్, ప్రస్తుతం ఇక్కడ ఉన్న వెహికల్ 3 సిలిండర్, అది కూడా 1100cc, అది కూడా పెట్రోల్ ఇంజన్. యాక్చువల్గా ఒకవేళ దీని యొక్క పవర్ కానీ టార్క్ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతము ఈ యొక్క వెహికల్ మనకి 37 HP అయితే చేస్తుంది అండ్ 65 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్గా ఈ వెహికల్ మనకి 130 and 140 అని అయితే వీళ్ళు హై స్పీడ్ పోతుంది అంటున్నారు. బై మిస్టేక్ కూడా దమ్ము రాదు మనకు పోవాలంటే, ఎందుకంటే ఫస్ట్ సామాన్లు సహకరించవు, సెకండ్ వచ్చేసి బ్రేక్స్ అస్సలు సహకరించవు. 5-6 పడితే మొత్తం డైరెక్ట్ ఒక కారెడ్ బాల్ బ్యాట్ కేసి కొట్టినట్టు మనం రోడ్డు కొట్టుకుంటాం. దానికంటే బెటర్ మనం చాలా సేఫెస్ట్ స్పీడ్లో పోవడమే. అండ్ ఇక్కడ యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ అందరికీ చాలా క్లియర్గా అన్ని సామాన్లు కనబడుతుంటాయి, ఎటువంటి క్యాప్స్ అవేం లేవు. సో యాక్చువల్గా అప్పట్లో నీళ్ళు దీని నుంచి పోసేటోళ్ళు. అండ్ ఇది మనకి గ్యాస్ అవుట్లెట్, ఏమైనా ప్రెషర్ బిల్డ్ అయినా కూడా గ్యాస్ దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. బేసిక్గా అప్పట్లో అంత మెటల్ వాడిన కొన్ని డోర్లు ఊగనికి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటాయి. యాక్చువల్గా ఈ యొక్క బానెట్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, దీంతో మనం చేసేది ఏం లేదు. బేసిక్గా ఇలా తీసి ఇలా పెట్టి దీన్ని మూసేయడం బెటర్, ఎందుకంటే మళ్ళీ చాలా 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 జాగ్రత్తగా ఈ వెహికల్స్ని దాచుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఫన్ కోసం వీటిని నాశనం చేయకూడదు.